ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబ సభ్యులు కానీ అదే గ్రామానికి చెందిన యువకుడి వేధింపులు తాళలేక తన మేనకోడలు మృతి చెందిందని మృతురాలి మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పూడ్చిన డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన గోష్కే సుప్రజ తాత వద్ద నివాసం ఉంటూ ఉంది. మెదక్ మండలం హవేలీ ఘనపూర్ ఎంజేబీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే గత నెల 30న ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చింది. మరుసటి రోజు గత నెల 31న సాయంత్రం ఎవరు లేని సమయంలో చేరుతో దూలానికి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక చదువులో ఒత్తిడి భరించలేక చనిపోయిందేమో అనుకుని బంధువులు అందరి సమక్షంలో ఈ నెల 1న అంత్యక్రియలు నిర్వహించి సొంత పొలంలో పూడ్చారు. అయితే కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో మానసికంగా శారీరకంగా యువకుడు యువతిని వేధిస్తూ ఉండేవాడని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసింది. దీంతో మేనకోడలి మృతి పట్ల అనుమానం ఉన్నట్లుగా సుప్రజ మామ గోష్కే సాయిలు ఈ నెల 7న చేసిన ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అల్లాదుర్గం సిఐ రేణుక, రెవెన్యూ అధికారి తహసీల్దార్ కృష్ణ సమక్షంలో పూడ్చిన ప్రాంతంలో నుంచి మృతదేహం బయటకు తీయగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ అధికారులైన డాక్టర్ వాణిశ్రీ చంద్రదీపక పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత కేసు పూర్వపరాలు తెలియపరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలమైతే రేపింది.